ఇటువంటి వ్యతిరేకత మధ్య ప్రభువు తన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. అనేకులు ప్రభువును అంగీకరించారు. ఒక యవనస్తురాలు రక్షణ పొందాలని ఆశించింది. అయితే అది ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేక నాస్తికుడైన ఒక యవనస్తునితో ఆమెను నాట్యానికి క్లబ్బుకు పంపించారు. ఆ నాస్తికుడు దేవుని గూర్చి హేళనగా మాట్లాడేసరికి ఆమె సహించలేక డ్యాన్స్ మధ్యలోనే అతన్ని విడిచిపెట్టి కోటాలకు వచ్చి ప్రభువును అంగీకరించింది. అనేక మంది దేవుని తట్టు తిరిగినందువలన డాన్స్ క్లబ్బులు, సారా దుకాణాలు మూతపడ్డాయి. మారుమనసు పొందిన ఒక యువతిని, నువ్వు ఇంకా డ్యాన్స్ క్లబ్బులకు వెళ్తున్నావా అని ఎవరో అడిగితే, మా ఊళ్ళో ఇప్పుడు డ్యాన్స్ క్లబ్బులు లేవు, వాటిని నిర్వహించే వారందరూ ప్రభువుని తెలుసుకుని ప్రార్థనా కూటాలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పింది. ఒక్కొక్క కూటంలో దాదాపు 200 మంది ఒక పాఠశాల గదిలో కిక్కిరిసి కూర్చునేవారు. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు అందరూ వయోభేదం లేకుండా ఆ కూటాలలో పాల్గొనేవారు. దేవుని ఆత్మ వారి మీదకు రాగానే వారు లోతైన పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ తమ పాపాలను ఒప్పుకునేవారు. కూటాలకు రాలేని వాళ్ళు కూడా వారి ఆత్మల విషయంలో ఆసక్తి కనపర్చేవారు. మిషనరీలు ఆ గ్రామంలో కూటాలు ముగించేసరికి 60 మంది గల ప్రార్థనా సహవాసం ఏర్పడింది. వీరు మిషనరీలకు ఎంతో ప్రార్థనా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఒక రాత్రి ఆ ప్రార్థనా గుంపులోని ఒక సహోదరునికి డంకన్కు కొంత డబ్బు ఇవ్వాలనే ప్రేరేపణ వచ్చింది. అప్పటికి డంకన్ అతని సహచరుడు కలిసి ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో సేవ చేస్తున్నారు. ప్రార్థనా గుంపులోని సహోదరులిద్దరూ కలిసి కొండలు దాటుకుంటూ ఎంతో కష్టపడి డంకన్ ఉంటున్న మారుమూల గ్రామానికి వెళ్ళారు. వీళ్ళు అక్కడికి చేరుకోగానే డంకన్ దేవుని ఎంతో స్తుతించాడు. ఎందుకంటే అప్పటికి డంకన్ దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మనుషులకు వారి అవసరతలు తెలియకపోయినా దేవునికి తెలుసు. డంకన్ అయోనా అనే ఊరికి వెళ్ళినప్పుడు మొదటి రోజు నుండి జనం ఎక్కువగానే వచ్చారు. దేవుని శక్తి ప్రవహిస్తుంటే మొదటి రోజునే 30 మంది రక్షించబడ్డారు. ఆ గ్రామంలో ఉన్న 2 అక్కా చెల్లెళ్ళు సువార్థికులు ఈ ఊరు వచ్చినప్పటికీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంటికి రానివ్వం అంటూ గట్టి పట్టుకుని డంకన్ను తప్పించుకుని తిరిగారు. అయితే విశ్వాసి అయిన వారి బంధువు ఒకరు ఆ ఇద్దరిలో ఒకరిని ఒప్పించి సభలకు తీసుకువెళ్ళాడు. ఆ రాత్రే ఆమె రక్షించబడింది. ఆమె సహోదరి మొదట ఆమెను హేళన చేసిన వారం తిరగకుండానే ఆమె కూడా ప్రభువును అంగీకరించింది. అంత అకస్మాత్తుగా మీ నిర్ణయాన్ని ఎలా మార్చుకున్నారు అని ఎవరో వాళ్లను అడిగారు. ఈ సువార్థికులకు మిగిలిన వారికి చాలా తేడా ఉంది. వీళ్ళు ఆత్మల కోసం ఎంతో భారం కలిగి ఉన్నారు. మరి ముఖ్యంగా రాత్రులు ప్రసంగం చేస్తున్న వ్యక్తి నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నేను ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయాను అని జవాబిచ్చింది చెల్లి. ఒక ఆత్మ రక్షించబడిందంటే దాని వెనకాల ఎంతో ప్రార్థనా పోరాటం ఉంది. డంకన్ అనేక గ్రామాలకు ఒక చిన్న పడవలో వెళ్ళి సువార్తను అందించేవాడు. మార్గంలో ఎన్నో అవరోధాలు, తుఫానులు ఎదురయ్యేవి. ఇదేమీ సౌకర్యవంతమైన ప్రయాణం కాదు. అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. ఒకసారి డంకన్ పడవలో ప్రయాణిస్తుంటే అకస్మాత్తుగా వచ్చిన పెనుగాలి పడవను సముద్ర జలాల్లోకి నెట్టివేసింది. డంకన్ పడవ నడిపేవానికి సహాయం చేసి దాదాపు 2 గంటల పాటు తెడ్లు వేసేసరికి చేతులు చీరుకుపోయి రక్తం కారింది. అంతేకాదు, అసూయాపరులైన మనుషులు చేసే విమర్శలు, దూషణలు అతనికెంతో దుఃఖాన్ని కలగచేసేవి. ఇలా ఎన్నో వ్యయప్రయాసలకు, మానసిక ఒత్తిడులకు లోనై కూడా డంకన్ ఆత్మల భారంతో ముందుకు సాగిపోయేవాడు. ఒకచోట డంకన్ సభలు ప్రారంభించినప్పుడు దేవుడు కార్యం చేస్తుంటే సహించలేని అసూయాపరుడైన ఆ ఊరి పాస్టర్ గారు, మీరు వచ్చి మా గ్రామంలో ఉన్న ప్రశాంతతను పాడు చేస్తున్నారు కనుక వెంటనే వెళ్ళిపోండి అని ఒక ఉత్తరం పంపించాడు. డంకన్కు కొంచెం బాధ అనిపించి ఆ విషయం ప్రార్థనలో పెట్టి, పాస్టర్ గారు, శ్మశానంలో కూడా ప్రశాంతత ఉంటుంది, అయితే అది మరణం వల్ల వచ్చే ప్రశాంతత అని చీటీ వ్రాసి పంపించాడు. ఆ మాటతో దేవుడు కార్యం చేశాడు. పాస్టర్ గారికి తను చేసిన పొరపాటు అర్థమయ్యింది. ఆయన డంకన్కు క్షమాపణ చెప్పి సేవలో వాళ్లకు ఎంతో సహకరించాడు. ఇటువంటి వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా దేవుడు అనుగ్రహించే సమాధానం అతని హృదయానికి కాపు కాచేది. డంకన్ సహచరుడైన జార్జ్ డన్లప్, ప్రభువా, మేము ఫలభరితమైన సేవ చేయడానికి నీ శాంతిని మాకు అనుగ్రహించు అని ప్రార్థన
వాడు. ఎన్నో ఒత్తిళ్ల మధ్య వారి సేవ ఫలించడానికి గల రహస్యం ఇదే. జార్జ్ చాలా ప్రార్థనాపరుడు. పగలంతా ఎంత అలసిపోయినప్పటికీ రాత్రిళ్ళు చాలాసేపటి వరకు ప్రార్థన చేస్తుండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి వేళ డంకన్కు మెలకువ వచ్చి చూస్తుంటే జార్జ్ మోకాళ్ల మీద ఆరాధనలో లీనమై ఉన్నాడు. చాలాసేపటికి కళ్ళు తెరిచి, డంకన్, యేసుప్రభు ప్రేమ ఎంత గొప్పదో కదా అన్నాడు. గైలాక్ భాష డంకన్ మాతృభాష అయినందువలన ఇళ్లను దర్శించి వృద్ధులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు డంకన్ వాళ్లతో మాట్లాడుతుంటే జార్జ్ శ్రోతగా మిగిలిపోయేవాడు. ఒకసారి డొనాల్డ్ అనే వృద్ధునితో డంకన్ మాట్లాడుతుంటే, నాకు ఏమీ అర్థం కావడం లేదు, చైనా భాష వింటున్నట్టుగా ఉంది అన్నాడు జార్జ్. మాటలు ముగించాక డొనాల్డ్ను ప్రార్థన చేయమని కోరాడు డంకన్. డొనాల్డ్ తన మాతృభాష అయిన గైలాక్లో ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యంగా జార్జ్కి ప్రతి మాట స్పష్టంగా అర్థమయ్యింది. పెంతెకోస్తు దినాన జరిగిన అద్భుతాన్ని వాళ్ళు అక్కడ అనుభవించగలిగారు. డొనాల్డ్ గైలాక్లో ప్రార్థన చేస్తుంటే జార్జ్కు ఇంగ్లీష్లో వినబడింది. ప్రతి వేసవిలోనూ డంకన్ ఓబన్ అనే ఊరిలో సభలు జరిపించేవాడు. వేసవిలో సభలు పెట్టడానికి అది అనువైన ప్రదేశం. 2 నెలల వరకు ప్రతి రాత్రి సువార్తను ప్రకటించాడు. ఒకరోజు కూటం ముగిశాక ఒక యవనస్తుడు వాళ్లతో పాటు వారు బస చేసిన ఇంటికి వెళ్ళాడు. చాలా వేదనతో ఇలా అన్నాడు, నేను త్రాగుడుకు బానిసైపోయాను, నాకు సహాయం చెయ్యగలరా? యేసుప్రభు నన్ను విడిపించగలడనే విశ్వాసం నాకుంది. ఆ రాత్రి వాళ్ళు అతనితో కొంత సమయం గడిపారు. అతడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన వెంటనే అతని పాపాలు క్షమించబడ్డాయనే నిశ్చయత అతనికి వచ్చి గొప్ప శాంతి సమాధానాలు అతని హృదయంలో నిండిపోయాయి. అతని బంధకాలు ఎలా తెగిపోయాయో అని అతడు సాక్ష్యం చెప్తుంటే కొద్ది వారాల్లోనే అతని బంధువులు 3 రక్షణ పొందారు. ఈ రోజుల్లో ఎవరైనా స్కై అనే ద్వీపానికి వెళ్తే స్కై ద్వీపానికి సుస్వాగతం అనే బోర్డు వారిని ఆహ్వానిస్తుంది. అయితే 1924వ సంవత్సరంలో డంకన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు ఎటువంటి స్వాగతం లభించలేదు. సరికదా, అంతా వ్యతిరేకత ఎదురయ్యింది. డంకన్ అక్కడికి వెళ్ళడానికి కొద్ది రోజుల క్రిందట జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనల వల్ల సువార్తకు ఎవరూ సుముఖత చూపలేదు. వేరే ఊరిలో డంకన్ సభల్లో రక్షణ పొందిన కొద్దిమంది విశ్వాసులు మాత్రం ఆ సభలకు హాజరయ్యారు. గృహాల్ని దర్శించడం వలన ఏమీ ఫలితం కనిపించలేదు. కొన్ని గృహాలలో వ్యతిరేకతను కూడా చూశారు. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి యజమానురాలు వాళ్ల ముఖం మీదే తలుపు వేసేసి, దయ్యాల్లారా, మా గ్రామం విడిచిపోండి అని అరిచింది. ఒక దేవుని సేవకునికి అంతకంటే అవమానం మరొకటి ఉండదు. దేవుని యందు విశ్వాసముంచు అనేది ఫెయిత్ మిషన్ యొక్క స్లోగన్. విశ్వాసం, ప్రార్థన పర్వతాలను కదిలిపోయేలా చేస్తాయి. డంకన్ ఇంకా ప్రార్థనలో పోరాడాలని నిశ్చయించుకున్నాడు. రాత్రుళ్ళు వీధుల్లో నడుస్తూ ఆ గ్రామం కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఆ గ్రామంలో ప్రార్థనాపరులైన 3 స్త్రీలు ఉన్నారు. ఒక రాత్రి కూటం ముగిశాక వారిలో ఒకరు ఇలా అన్నారు, దేవుడు ఈ గ్రామాన్ని దర్శించబోతున్నాడు. ఆత్మలు రక్షించబడతాయి. కనుక మన మోకాళ్ల మీద పోరాడాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు. డంకన్ కూడా ఒక కొట్టు గదిలోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రార్థన చేస్తున్న సోదరులలో ఒక ఆమెకు దేవుడు తమ గ్రామాన్ని దర్శించబోతున్నాడన్న నిశ్చయత వచ్చి పరుగు పరుగున మరొక సోదరి ఇంటికి ఆ రాత్రిలోనే వెళ్ళి, దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు, ఆయన మన మధ్య కార్యం చేయబోతున్నాడు, గనుక మనం ఇంకా బలంగా ప్రార్థనలో పోరాడాలి అని చెప్పింది. వాళ్ళిద్దరూ కలిసి ఉదయం 6 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరుసటి రోజు రాత్రి దేవుని శక్తి ఆ కూటం మీదికి దిగింది. దేవుని ఆత్మ తాకిడికి తట్టుకోలేక కూటంలోని వారందరూ క్రిందపడి మూలుగుతూ ఏడుస్తున్నారు. ఒక ఆమె, నేను నశించిపోయాను, నాకు క్షమాపణ లేదు అని ఏడుస్తూ కూటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంటే ఎవరో ఆమెను పట్టుకుని మరలా కూటంలో కూర్చోపెట్టారు. ఆమె నేల మీద పడి దొర్లుతూ విలపించసాగింది. ఎవరూ ఆమెను ఓదార్చలేకపోయారు. కొద్దిసేపటికి ఆమెకు రక్షణ నిశ్చయత వచ్చి ఆమె హృదయమంతా గొప్ప సమాధానాలతో నిండిపోయింది. క్రమంగా కూటాలకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. దేవుని శక్తి ఆ ప్రాంతమంతటినీ తాకింది. కుటుంబాలే క్రీస్తులోనికి వచ్చేశాయి. 70 ఏళ్ల వృద్ధుడు ఒకడు ప్రభువును అంగీకరించాక ఎంతగా మారిపోయి ప్రభు కొరకు ఎంత చురుకుగా పనిచేశాడంటే చూస్తున్న వారికి ఆశ్చర్యం వేసింది.
అతని కుమారుడు కూడా రక్షించబడ్డాడు. ఆ ఊరి పోస్ట్ మ్యాన్ భయంకరమైన త్రాగుబోతు. అతన్ని ఎవరు కూటాలకు పిలవలేదు. ఒకవేళ పిలిచినా కూడా అతడు రాడు. ఒకరోజు రాత్రి జరిగే కూటానికి అతని భార్య ఇరుగు పొరుగు వారితో కలిసి వెళ్ళింది. అతనికి చాలా కోపం వచ్చి, నేను వెళ్ళి ఈ కూటం సంగతేమిటో చూసి నాలుగు తిడతాను అనుకున్నాడు. అయితే అతడు కూటానికి వెళ్ళగానే దేవుని ఆత్మ అతన్ని సంధించారు. వెంటనే అతడు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగాడు.